బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడికి కోట్లు కురిపిస్తుంది. ముందుగా తరకాయ వార్తలు చూద్దాం. అంటే వార్తలకు పోదాం. హామీలు ఇయ్యాలనే నా పాటలు, ఇయ్యకపోతే ఏయకు రోట్లు. ఆత్మహత్య చేసుకున్న రైతులు న్యాయం చేయాలే గవర్నమెంట్ నేతలు. కూలిపోయిన ఎస్ఎల్బీసీ టన్నెళ్లు, లోపల ఉన్నారు 8 మంది అన్నలు. మొదలైన ఈ ఏపీ అసెంబ్లీ సమావేశాలు, బయటికి పోయిర్రు పంక పార్టీలు. వాయబ్బాయి ఏం కష్టకాలం వచ్చారా నాయన, రైతులకు బతుకుడే కష్టంగా ఉన్నదంటే పంట ఎట్లా పండిస్తారు ఎప్పురి ఏం చేస్తారు మరి? అప్పు సప్పు వేసి పండియాలి కదా. అగో గీడ ఒక రైతు అప్పు చేసి పంట పండితే ఆ పంట అప్పు తీర్చడానికి వశంగాక ఎంత పని చేసిండో ఎరికేనా? చూడు రూపారి. ఈ రైతన్నాల బతుకులు చూస్తుంటే నిజంగా మస్తు బాధ అవుతుందల్లా. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోదగల్ గ్రామం జెల్ల దేవయ్య అనే రైతు ఈ ఊర్లో కాపురం చేస్తుండు. ఇక ఊరికి దగ్గరలో ఉన్న కొంచెం పొలం కౌలుకు తీసుకొని దాంట్లో వరి పంట సాగు చేస్తున్నాడు. ఇక ఇత్తనాలకు, కూలీళ్లకు, మందులకు పైసలు లేక బయట అప్పు చేసినట్టున్నాడు పాపం. ఆఖరికి చూస్తే పంట సాగు చేయనికే నీళ్లు లేకపాయే. ఇక అంతా పోతే తెచ్చిన అప్పు ఎట్లా కట్టాలనుకున్నాడో ఏమో, మనసులో ఎంత బాధ పెట్టుకున్నాడో పాపం. రాత్రి పురుగుల మందు డబ్బా తీసుకొని పొలం కాడికి వచ్చి తాగి చచ్చిపోయిండు. జెల్ల దేవయ్య అన్నకు 2 పిల్లలు కూడా ఉన్నారట. పాపం ఎట్లేడుస్తురు చూడుర్రి. రోజు రోజుకు రైతుల సావులు ఎక్కువైతున్నాయి తప్ప తక్కువైతలేవు. 24 గంటలల్లా రాష్ట్రంలో 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటే రైతన్నలకు ఎన్ని కష్టాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతరిక్షపు రాజు, బుర్ర దుర్గయ్య అనే రైతులు కూడా అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకున్నారు. రైతు జిల్లా దేవయ్య అనే ఒక 50-51 సంవత్సరాలు ఉండే రైతు 5-6 నెలల నుంచి కష్టపడి పొలం నాటేసుకుని మరి విపరీతంగా అప్పుల బాధతోని మరి ఏమీ అర్థం కాని పరిస్థితులలో మరి పొద్దున్నాక కష్టపడి పొలాలు పాటలు ఎండిపోతున్నాయి. మరి వాటి ఎమ్మడి ఉండుకుంటూ రాత్రి 12 తర్వాత ఇప్పుడు వచ్చి మందు తాగిండి, ఇక్కడనే పొలం దగ్గరనే చనిపోయిండు. మరి గవర్నమెంట్ దీనికి వారి కుటుంబానికి సాయం చేయాలని మా పోతుగల్ గ్రామ ప్రజల తరఫున ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అలానే కలెక్టర్ గారిని, మరి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు కూడా వెంటనే స్పందించి పోతుగల్ గ్రామ పరిస్థితులను, రైతుల పరిస్థితి చూసి మరి మీరు ప్రభుత్వం కూడా ఆదుకోవాలని మరి మా గ్రామం తరఫున కోరుతున్నాం. మరి ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా కోరుతున్నాను. గాడున్న ఊరి పెద్దలైతే ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం, కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చేస్తామన్నారు గాని మనిషి చచ్చిపోయినాక న్యాయంతో ఏం పని సారు? ఈ ప్రభుత్వం ముందే గిసొంటి రైతు బంధు, రుణమాఫీలు, ఆ కాల్వల నీళ్లు ఇస్తే కదా. ఈరోజు మా పోతుగల్ గ్రామానికి చెందిన నిరుపేద రైతు జెల్ల దేవయ్య ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఈరోజు అప్పులు తీర్చలేని పరిస్థితులు ఉన్న సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవాలని తెలియని సందర్భంలో ఆత్మార్పణ చేసుకోవడం జరిగింది. పురుగుల మందు తాగి వారికి మన మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం, అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా ఆర్థిక సహాయం అందే విధంగా మా కాంగ్రెస్ పార్టీకి పెద్దలందరికీ కూడా దృష్టికి తీసుకుపోయి వారికి ఆర్థిక సహాయం అందజేసే విధంగా నేను ముందుకు తీసుకుపోతా. అదేవిధంగా ఏంటంటే అతనికి ఒక భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు, కూతురు పెళ్ళి అయింది. అదేవిధంగా
వృద్ధురాలైన ఒక తల్లి కూడా ఉన్నది. వాళ్ళ ఈరోజు బతకడం చాలా కష్టంగా ఉన్నది. అన్ని విషయాలు కూడా మా మహేంద్రన్న దృష్టికి తీసుకుపోయి వారికి సహాయం అందే విధంగా మేము చర్యలు. నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని జనాలు చెప్పనే బట్టే ఇక సచ్చినాక నీళ్లు వదిలినట్టే అన్నట్టున్నది సర్కారోళ్ళ తీరు. అయినా రైతుని దేశానికి ఎన్నెముక అంటారు. గా వెన్నెముకలగించి ఒక్కొక్క బొక్క ఊడి కింద పడిపోతుంటే కూడా గవర్నమెంట్ గిట్లా చూసుకుంటా నిర్లక్ష్యంగా ఉన్నది. చూడాలిగా గీ రైతన్నల కష్టాలు ఏ రోజుకు తీరుతాయో. ఇంతకుముందే మస్తు హామీలు ఇచ్చి చేస్తామని చెప్పిండు, కానీ జనాలు అయితే మస్తు తిడతాండ్రులా. మళ్ళా ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లల్లా నేను చెప్పినవన్నీ ఇస్తేనే నాకు ఓటెయ్యిర్రి, లేకపోతే లేదు అని అంటాడు మన రేవంత్ సారు. అగో మరి ఈసారి ఏం హామీలు ఇచ్చిర్రని పరేషాన్ అవుతాన్రా ఇనూరు రూపాయి. అగో చూడుర్రి, మన సీఎం రేవంత్ సారు నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం గట్టిగానే చేస్తున్నాడు. హామీలు కూడా గట్టిగానే ఇస్తున్నాడు. మీరు కూడా ఇనుర్రే పారి. ప్రతి ఎకరాకు 6,000 చొప్పున సంవత్సరానికి 12,000 ఇవ్వాల. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఏ సర్కారైనా హామీలు ఇచ్చుడు ముఖ్యం కాదు, గా హామీలను నెరవేర్చినప్పుడే జనాలు జర మెచ్చుకుంటారు. కానీ రేవంత్ సారు పెట్టిన పథకాలు ఏవి అమలు కాలే అని జనాలైతే మస్తు మంది చెప్తున్నారు. రుణమాఫీ, పెన్షను, గ్యాసు, ఫ్రీ కరెంటు అసొంటివి మాకు రాలేదనుకుంటా మస్తు మంది చెప్తూనే ఉన్నారు. కానీ ఈసారి గట్టిగానే చెప్తుండు, మేము అన్నది చేస్తేనే మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయిర్రి. కానీ చూడాలే మరి జనాలు నమ్ముతారో నమ్మరో. ఓసారి సార్ చెప్పేది మీరు కూడా ఇనుర్రి, మీకు తెలుస్తుంది. ఇవాళ ఒక్కొక్కటిగా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకుంటూ ఈ రోజు ముందుకు నడిపిస్తున్నది ప్రభుత్వం. ప్రతి ఎకరాకు 6,000 చొప్పున 12,000 మీ అకౌంట్ లో పడతాయంట సంవత్సరానికి. మా కాంగ్రెస్ పార్టీకి గట్ల మీ అకౌంట్ లో పడితేనే ఓటేయ్యి, లేకపోతే అవసరం లేదని చెప్తున్నాడు సారు. మీరు పెట్టిన పథకాలు మంచిగా అమలు చేస్తే ఇప్పుడు జనాలు మిమ్మల్ని ఎందుకు తిట్టుకుంటారు సారు? బయట చాలా మంది అంటున్నారు అది చేయకపాయ రేవంత్ సార్ అని. ఓ పక్క అప్పుల బాధ భరించలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోబట్టి ఇంకా మస్తు మంది అకౌంట్లలో పైసలు వల్లేదు, కానీ పడ్డాయని మెసేజ్లు వస్తున్నాయంట. గిట్లగిన చేశారు. మళ్ళా ఇంకా సన్న ఓట్లు పండించిన రైతులకైతే 500 బోనస్ అంట. మొన్ననేమో యూరియా బస్తాలే సరిపోలే. ఏంది సారు గిది? మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి మిత్రులారా. బోనస్ పెడతారు కానీ ఆఖరికి వస్తే మళ్ళా ధర వల్కదు. కానీ చూడాలి ఈసారి రేవంత్ సారు జనాలు మెచ్చుకుంటారో కూర్చుకుంటారో. ఇక మన ఆర్థిక వ్యవస్థలో కూడా మనం మంచిగా అభివృద్ధి సాధించాలి అని చెప్తున్నాడు సీఎం సారు. నిజామాబాద్ లో ఏడైతే స్పీచ్ ఇస్తున్నాడో గదే ఏరియాల నిక్కత్ జరీన్ కు 2 కోట్లు నగదు ఇచ్చిందంట. గ్రూప్ 1 ఆఫీసర్ పోస్ట్ కూడా ఇచ్చిన అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన బాక్సింగ్ ఛాంపియన్ కాబట్టి. గట్లనే ప్రపంచ కప్ సాధించిన మహమ్మద్ సిరాజ్ కు గ్రూప్ డిఎస్పీ ఉద్యోగం కూడా ఇచ్చింది నిజమైతే మాకు ఓటేయ్యి, లేకపోతే లేదని చెప్తున్నాడు. మీ ఊర్లో ఇక్కడ మీ 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 కాలనీలో తిరిగిన నిఖత్ జరీన్ బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ తీసుకొస్తే నిఖత్ జరీన్ కి గ్రూప్ 1 జాబ్ డిఎస్పీ జాబ్ ఇచ్చి 2 కోట్ల రూపాయల నగదు ఇచ్చి మీ నిజామాబాద్ బిడ్డను ఈ రోజు గ్రూప్ 1 డిఎస్పీ ఆఫీసర్ గా నేను నియమించింది నిజమైతే మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓటేయకండి. ప్రపంచ కప్ క్రికెట్ ను సాధించిన సిరాజ్, ప్రపంచ కప్ లో ఇండియా టీం గెలవడానికి తన నైపుణ్యాన్ని ప్రదర్శించిన సిరాజ్ ని ఈ రోజు అతను చదువుకున్నది ఇంటర్మీడియట్ లోపే. గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలంటే అది సరిపోదు. ప్రభుత్వం అన్ని మినహాయింపులు ఇచ్చి ఈరోజు సిరాజ్ ని గ్రూప్ 1 ఆఫీసర్ గా ఒక డిఎస్పీ క్యాడర్ ఆఫీసర్ గా ఈ రోజు ఉద్యోగం ఇచ్చి క్రీడల్లో రాణించిన నిరుద్యోగ యువకులకు క్రీడలలో రాణిస్తే కూడా మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని
సిరాజ్ కి రోజు డిఎస్పీ క్యాడర్ ఉద్యోగం ఇచ్చింది. సారు ఇవన్నీ నిజమే గాని జనాలు కాంగ్రెస్ పార్టీ గురించి అనే మాటలు కూడా నిజమే. ప్రపంచంలో ఎదిగినోళ్ళు ఎట్లనన్నా బతుకుతారు సారు. జర పేద ప్రజలను కూడా ఈ సర్కారు పట్టించుకుంటే బాగుండని ప్రజలందరూ అంటుర్రు. రాష్ట్రంలో రైతులు చూడుర్రు ఎట్లా చచ్చిపోతున్నారు. జర కిందికి దిగి చూడురు సారు, మీకే ఓట్లు పడతాయి గాని. అయ్యయ్యో, శ్రీశైలం దగ్గర SLBC అనే టన్నెల్ 18 ఏళ్ల కింద స్టార్ట్ చేసిర్రు అన్నట్టు. ఇక మళ్ళా కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ మొన్ననే 4 రోజుల కిందట స్టార్ట్ చేసిర్రు. అగో ఇప్పుడు ముచ్చట ఎందుకు చెప్తాంది శ్రీవల్లక్క అని అనుకుంటారా? గాడ ఓ బాధాకరమైన విషయం జరిగిందుల్లా. పాపం చూడుర్రి. SLBC అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ అన్నమాట. ఇది ఇప్పటిది కాదు, వెనకటి కాలంలో స్టార్ట్ చేసిర్రు. అంటే 18 ఏళ్ల కింద స్టార్ట్ అయింది దీని పని. అయితే ఈ కెనాల్ నుంచి నల్గొండలున్న 4 లక్షల ఎకరాలకు నీళ్లు పోతాయన్నమాట పంటలకు. గట్లే హైదరాబాద్ కూడా తాగనికే నీళ్లు వస్తాయి అని దీన్ని అయితే కడుతున్నారు. అయితే మధ్యలోసారి దీని పనులు ఆగిపోయినాయి. మళ్ళా షురూ చేద్దామని చెప్పేసి 4 రోజుల కింద మళ్ళా సర్కారు ఏం చేసిరంటే ఈ కెనాల్ పని మళ్ళా షురూ చేసిరు. అయితే ఇవాళ పొద్దుగాల 8:30కు కార్మికులు ఇంజనీర్లు కలిపి లోపలికి పోయి చూసొత్తం పని షురూ చేద్దామని పోయిర్రు. మరి అందులో కాంక్రీట్ గట్టిగా లేకున్నదో లేకపోతే ఏమైనా లీకేజ్ లైనో తెలియదు కానీ ఆయన రప్పమని కెనాల్ కు ఊలిపోయింది. Yesterday, along with my officers, I inspected the place and the machine was found displaced to 8 meters distance. Similarly, pipes were strewn here and there, and water was filled up to level from the machine to 11 kilometer mark. So this is hindering the searching operations. So this is what as per the devastation that is observed there, I think there is a very less possibility. However, if there are any air pockets, people may take breath and they may survive. In the morning, high level meeting has been conducted under the ministers and collectors they gave us the instructions. As per their instructions, we are moving forward. అయితే ముందుగా ఎవరైతే పోయిర్రో పోయిన వాళ్ళందరూ అందులో చిక్కుకపోయారు అనమాట. ఒక 2-3 అయితే చూసి ఏదో సౌండ్ వచ్చిందని రప్పున బయట కూరుకొచ్చిరంట గానీ ఇంకో 8 మంది అయితే లోపలనే చిక్కుపోయారంట పాపం. అయితే ఆడున్న ఇంజనీర్లు గాని చూసిపోనికి వచ్చిన నాయకులు గాని లోపల ఉన్న 8 మందిని బయటకు తీసుడు అయితే జర కష్టమే అని చెప్తున్నారు. ఎందుకంటే టన్నల్ లోపల 11 కిలోమీటర్ల వరకు నీళ్లు వేరకపోయి ఉన్నాయంట. అట్లే ఆడున్న అధికారులు అయితే నిన్న ఇయ్యాలటికి పరిస్థితి ఏంది టన్నల్ లోపల అని చెప్పేసి చెక్ చేస్తూనే ఉన్నారు. నీళ్ళు అయితే ఆగిపోయి ఉన్నాయి కాబట్టి వాళ్ళని బయటకు తీసుకొచ్చుడు కష్టమే అంటున్నారు. కానీ మా ప్రయత్నం అయితే మేము ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. ఎనురో పారి మీరు కూడా 10 बजे गया लाइट लगाने के लिए और अभी हमारा मिशन 200 मीटर का पूरा मट्टी भरा हुआ है. पानी डिवाटरिंग चल रहा है. अभी 13.500 में किलोमीटर में डिवाटरिंग चल रहा है. अभी वो डिवाटरिंग होने के बाद उसके बाद कटिंग करेगा, गैंट्री वगैरह हटाएगा, उसके बाद आगे जा सकता. अभी बहुत मुश्किल है. अभी 100 मीटर लोग अंदर है और 100 मीटर और अंदर है. पानी 12,500 से पानी है. वो अभी डिवाटरिंग चल रहा है. हाँ, डिवाटरिंग चलेगा. वो 13 किलोमीटर 500 में वो उसके बाद कटिंग करेगा, ग्रैंड्री वगैरह एल्बेलर सब जाएगा, कटिंग करेगा. उसके बाद मट्टी निकालना शुरू करेगा. उसके बाद मट्टी निकालेगा तो एक 100 मीटर आगे जाना है मट्टी निकाल के. उसके बाद ही पता चलेगा हमारा मिशन. अंदाज में बोल नहीं सकते सर. अच्छा करने से 10 दिन लगेगा, 10-12 दिन. एक कंटेनर हटाने में 10 दिन लगेगा. पूरा एक गैंट्री पूरा आ गया सर. कंटेनर कम से कम 6-7 है. 3 गैंट्री आ गया. हाइड्रोलिक टैंक सब है. 100 मीटर लंबा है डिस्टेंस. అంతేకాదు టన్నల్లో ఇరుక్కపోయిన 8 మంది ముంగల ఒక 100 మీటర్ల వరకు మన్నంతా ఊడకపోయిందంట. ఇక ఈ మన్ను తీయనికనే 10 నుంచి 12 రోజులు పడుతుందని చెప్తున్నారు. అట్లయితేనే గంటలున్న 8 మంది గురించి వివరాలు ఏమైనా తెలుస్తాయని చెప్తున్నారు. ఎట్లనైనా వేసి దేవుని దయ వల్ల 8 మంది జర బయటకు వస్తే మంచిగుండు. వాళ్ళకు కూడా కుటుంబాలు ఉంటాయి. మీరు కూడా మొక్కుకోరు దేవునికి వాళ్ళు మంచిగా బయటికి రావాలని.
అరే మర్చిపోయినా ఇవాళ ఏపీ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాదు అసలే ఇవాళ మొదటి రోజు మరి ఎవరెవరు వచ్చిర్రు పంక పార్టీ వాళ్ళు ఏమన్నారు కూటమి పార్టీ వాళ్ళు ఏమన్నారు అవన్నీ వివరాలు మనం తెలుసుకోవాలి కదా చలో పాండ్రి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు చాలైనయుల్లో మార్చి 21 దాకా నడుస్తాయి. గత సర్కారు గురించి గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతుంటే ఆ ముచ్చటను అడ్డుకునేందుకు బైకాట్ చేసిర్రు పంక పార్టీ వాళ్ళు. మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సిందేనని గవర్నర్ అటు స్పీకర్ ను కోరినాం, అయినా సప్పుడు ఎత్తలేరు. అగో అందుకే మేము బైకాట్ చేస్తున్నాం అని చెప్పేసి ఆందోళన చేసిర్రు పంక పార్టీ వాళ్ళు. 2480 our efforts are already showing result. Investments. Today. అగో మీకు ప్రధాన ప్రతిపక్షం ఎట్లిస్తారు, మాకు జనసేనకు వచ్చినాయని కూడా రాలే. మాకు జనసేనకి 21 వస్తే మీకు 11 వచ్చినాయి. మీకు ఎట్లాని ప్రధాన ప్రతిపక్షం ఇస్తారు ఎప్పురి అని ఇటు పవన్ అన్న లైన్లోకి వచ్చిండు. ఇక్కడ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పటికి నన్ను ప్రధానమంత్రి గారి పక్కన నన్ను కూర్చోబెట్టలా. ధోని డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా అది మంత్రి హోదానే కాబట్టి తిరిగి నన్ను మంత్రులందరూ పక్కనే కూర్చోబెట్టారు తప్ప ప్రత్యేకంగా నన్ను అక్కడ కూర్చోబెట్టలేదు. దే వెరీ స్పెసిఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నడుస్తాయి. ఉదాహరణకి పొద్దున కూడా స్పీకర్ గారు ఎదురొస్తే నేను అసెంబ్లీలోకి అడుగు పెడతా ఉంటే స్పీకర్ గారు ఎదురొచ్చారు. మనకి వచ్చి ఆయన కూడా ఆయనతో పాటు రండి అని వెళ్తుంటే ముందుకు తీసుకెళ్తుంటే నాకు అనిపించింది సార్ ఇది డిప్యూటీ సీఎంకి ప్రోటోకాల్ ఉండదు, ఓన్లీ ముఖ్యమంత్రి గారు స్పీకర్ మనకు కౌన్సిల్లో ఉండే చైర్మన్ ఆయనే మీరు చేయాల్సింది తప్ప ఇది మేము ఉండేది కాదని చెప్పి నేనే వెళ్ళిపోయాను. ఎందుకంటే మేమే ప్రోటోకాల్స్ బ్రేక్ ఎందుకు చేయమంటే మాకు లేని ప్రోటోకాల్ మేము అడగం. అలాగే వైసీపీ నాయకత్వం కూడా గుర్తించాల్సింది ఇది మీకు హోదా ఇవ్వబడదు. ఇది చంద్రబాబు గారు ఆప్ చేస్తేనే కాదు, ఇది ఎవరు ఆప్ చేసింది కాదు, మీకు ప్రజలు మీకు ఇవ్వలేదు. మీకు అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రవర్తించాల్సింది మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకున్న. అంతేగాని వారిని ఎక్కడ అవమానం పరచాలని కానీ వారిని తగ్గించాలని కానీ లేదు. 175 సీట్లు కేవలం పాపం 11 సీట్లు ఇచ్చారు వాళ్ళకి. 25% వచ్చిన హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ వచ్చిన ఓటుకి ఇన్ని ఎంపీస్ ఇంత అసెంబ్లీ స్థానాలు ఉంటాయి వాళ్ళకి. 5% మించి తక్కువ వస్తే 5% ఓట్లు మిగతా వాళ్ళు పంచుకుంటారు. మనకు అలాంటి బెనిఫిట్ మనకు లేదు కాబట్టి మన రాజ్యాంగంలో లేదు. వాళ్ళు మంకుపట్టు పడితే దే ఆర్ ఫ్రీ టు గో టు జర్మనీ. థ్యాంక్ యూ. లేదు మాకు ప్రధాన ప్రతిపక్షం ఇవ్వాల్సిందే. కూటమి పార్టీ వాళ్ళంతా ఒక దిక్కయ్యారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. ప్రజా సమస్యల గురించి పరిష్కారం గురించి మేము పోరాడుతుంటే మాకు ఇవ్వద్దా ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేసి ఇటు బొత్స సార్ లైన్లోకి వచ్చిండు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి మాకు. ఎందుకంటే ఏ రకంగా ఆలోచన చేసుకున్నా సభలో ఉండి రెండే పక్షాలు, ఒకటి కూటమి అధికార పక్షం కూటమి, 2 ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ. కాబట్టి వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న మాకు ఆ హోదా కల్పించాలని మేము డిమాండ్ చేస్తాం, మేము కోరాం. ఇవాళ మిర్చిరైతే పడుతున్న ఇబ్బందులు, భారతదేశ వారికి వాళ్ళ ఆక్రందనలు ఏదైతే మా నాయకుడు గుంటూరు వెళ్ళి మిర్చియార్టీకి వెళ్ళి ఆ రోజు రైతుల కష్టాలు సుఖాలు తెలుసుకున్నప్పుడు కానీ ఈ ప్రభుత్వానికి చెముకు అప్పటి వరకు కూడా చెముకుంటున్నట్లేదు. ఆ రైతుల్ని మీ దగ్గర సంస్థలను మార్కు పెడతారా, మీ దగ్గర సంస్థల ద్వారా ఆ మిర్చిని కొనవలసిన అవసరం ఆవశ్యకత ఉన్నది, రైతులు ఆదుకోవాలి ఉన్నది మా డిమాండ్. ఇవన్నీ చెప్పాలంటే, ఇవన్నీ మాట్లాడాలంటే, ఇవాళ శాసనసభలో మాట్లాడాలంటే మరి మా పార్టీకి ప్రతిపక్ష హోదా కావాలి. ఈ నెల 28వ తారీఖు నాడు వార్షిక బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్నది. మార్చి 19 కల్లా బడ్జెట్ ప్రక్రియ మొత్తం పూర్తి చేస్తారంట. అవో గిట్లా అయిందబ్బా ఇవాళ అసెంబ్లీ సమావేశం. ఇలా ఫస్ట్ నాడే పంక పార్టీలు గీతిరిగి అల్లర్లు చేయబట్టే ఇంకా ముందు ఎట్లుంటుందో గాని పబ్లిక్ అక్కర్లను, పబ్లిక్ అవసరాలను, పబ్లిక్ తరఫున ప్రతిపక్షం అట్టనే ప్రజల అక్కర్లను, ప్రజల అవసరాల గురించి అటు ప్రభుత్వం రెండు కలిపి మాట్లాడుకొని చర్చించుకునే సమయం, ఆ స్థలం. దాన్ని జరగిట్లా టైం వేస్ట్ ఏకూరిసార్లు అయినా ప్రధాన ప్రతిపక్షం ప్రజలు ఇయ్యాలి గాని గిట్లా గీలనాడు కూడా ఏంది అని చెప్పేసి పొలిటికల్ సెటైర్లు కూడా కుసకుసలు వినబడుతున్నాయి.
ఇక చూడాలి మరి రేపటి కథ ఎట్లుంటదో. మీకోసం కొన్ని వైరల్ వీడియోలు పట్టుకొచ్చిన చూసేయండి. చూసి చూడంగానే ఆయన హైడ్రా ఇండ్లు కూలగొట్టడానికి వచ్చింది అనుకున్నారు. కాదు కాదు, మామూలుగా పెళ్లిలైతే మనం ఊరేగింపు ఎట్లా చేస్తాం? పెళ్లి పిల్లగాడు వెనక కార్లో కూసుంటే ముంగల డీజే బట్టి ఓ 10-15 మంది ఎగురుతారు. కానీ ఓ దగ్గర ఏమైందో తెలుసా? పెళ్లి కొడుకు గిట్లా జేసీబీల పెళ్లి ఊరేగింపు వేసుకొని కొత్త ట్రెండ్ అయితే సెట్ చేసిండు. ఇక రోడ్డు మీద పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు మొత్తం ఈళ్ళ దిక్కే ఎగబడ్డారు. చుట్టాలందరూ దాంట్లోనే ఎక్కినట్టుర్రు. రోడ్డు పోటీ మొత్తం జేసీబీలే. చూస్తే కట్లపాము పోయినట్టే ఉన్నది. చూడుర్రి, అమ్మ డీజే సాంగ్ కూడా పెట్టిర్రు కదా. గీ మధ్య ఫేమస్ గానికి ఏదో ఒకటి వెరైటీగా చేస్తూనే ఉర్రు. గీన కూడా గట్లా చేసిండు, అంతా బాగానే ఉంది. గాని కార్ అంటే 1000-2000 కిరాయి మాట్లాడతాం. మరి గింతగానం జేసీబీలు అంటే ఎంత కిరాయి అయి ఉంటదో, లేకపోతే వాళ్ళకు జేసీబీల కంపెనీ ఏమని ఉండదో తెలియదుగా. ఏదైతే ఉందిరే, ఉన్నోళ్ళు ఎట్లన్నా చేసుకుంటారు. పక్కకించి వచ్చే కార్లకు ఆటోలకు అయితే వచ్చుడు పోడు కష్టమే అవుతుంది. నయం జేసీబీలు కాబట్టి పొద్దుముంకి లోపల ఇంటికి పోతారు. అదే రోడ్ రోలర్ మీద గినంగా చేసుకున్నుంటే ఊరేగింపు 2-3 రోజులు అవుతున్నాయి ఇంటికోనికే. ఏదైతే ఉంది, ఈ ప్రపంచంలో జేసీబీలతో ఊరేగింపుతో పెళ్లి చేసుకున్న వ్యక్తిగా నిలిచిపోతాడు గీ అన్న. అందుకే ఈ వీడియో మస్తు వైరల్ అవుతుంది. మన ఊర్లో చెరువులుంటే పొయ్యి దుంకి ఈత కొడతాం. లేకుంటే ఏడికన్నా పోయినప్పుడు కాల్వలు నదులు కనిపిస్తే రప్పుమని దుంకి ఈత కొడతాం. ఇక కొంతమంది నీళ్ళకు దుంకాలంటే ఉట్టిగానే భయపడతారు, ఏమన్నా గరుస్తుందేమో అని. వాళ్లకు ఆకు తలిగినా అల్లం తలిగినా పురుగు పూసి అని భయపడతారు. అరే ఏంది వయ సావ కొడుతున్నావు, ముచ్చటేందో చెప్పంటారా? అయితే గీడ నీళ్ళులా కనిపిస్తున్నాడు కదా, నదిలా బోటు మీద పోతుంటే స్నానం చేయబుద్ధి అయినట్టుంది. మెల్లగా కాల్వలకు దుంకి స్నానం చేస్తున్నాడు. ఇక జర నీళ్లు గుప్పుకొని అంత తడుపుకున్నాక మెల్లగా ముఖం తుడుచుకున్నాడు. చూడుర్రి, కాళ్ళ కింద ఏదో కదిలినట్టు అనిపించింది. కొర్రమట్టు అనుకున్నాడో ఏమో. ఇంటికి పోయి మంచిగా మామెకిచ్చి పులుసు పెడదాం అనుకుని బయటికి తీసిండు. ఇక చూస్తే ఏమున్నది, ముసలి పిల్ల అబ్బరి కొడక అని చెప్పేసి రప్పన పక్కకి శ్రేసిండు. ఇంకా నయ్యం ముక్కు మూదిగినా పట్టుకొని పీకలేదు. ఆయన తదురుకొని పడవలకు దుంకిడు. మళ్ళా గాడ పడవలున్నోళ్ళే వీడియో తీసి నెట్ల పెట్టినట్టుర్రు, గిట్లా వైరల్ కాబట్టి. రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు BRK న్యూస్ తెలుగు. మళ్ళీ రేపు వస్తా.